ఒక అంటే మతతత్వం అనేది నా మతం గొప్పది, ఇతరుల మతాలు నాకు వ్యతిరేక మతాలు అనేటువంటి ఒక భావన సగటు మత సభ్యుల్లో ఒక తరం నుంచి ఇంకో తరానికి ఈ సంఘటనలు క్యారీ చేయడానికి దోహదపడ్డాయి. మన హిస్టారికల్ కాన్సెప్ట్ చూసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఒక అపోహ ఉండే, ఏదది, అది హిందువుల పార్టీ అని. కారణం ఏంటి? మహమ్మద్ అలీ జిన్నా చేసినటువంటి ప్రపగండా. అక్కడ డామినేటెడ్ మెంబర్స్ అందరూ కూడా ఐఎన్సీ ఏర్పడినప్పుడు తర్వాత కూడా స్వాతంత్రోద్యమానికి ముందు అంతా కూడా హిందువుల పార్టీగా ముద్రపడింది. అంటే మహమ్మద్ అలీ జిన్నాకు సరైన అవకాశాలు లేక అది అంతా హిందువులది, కాంగ్రెస్ మనకు యాంటీ అనేది ఒక పూర్తిగా మహమ్మదీయుల్లో ఒక వ్యతిరేకత భావాన్ని తన చర్యల ద్వారా తీసుకొచ్చిండు. ద్విజాతి సిద్ధాంతాన్ని పట్టుకొచ్చిండు. అలాగే ఆగస్టు 16న ప్రత్యక్ష చర్య దినానికి పిలుపునిచ్చి తీవ్రమైన అలజడులకు, తీవ్రమైన నరమేధానికి కారణమైండు. అలాగే చరిత్రలో మనకి బెంగాల్ విభజన, 1909లో మింటో మార్లే సంస్కరణలు రావడం, 1906లో మనకి ఈ మహమ్మద్ అలీ జిన్నా స్థాపించినటువంటి ఈ ముస్లిం లీగు, ఇంకా ముందటికి వెళ్ళినట్టయితే అజీవికులని అతి క్రూరంగా హింసించినటువంటి అశోకుడు తర్వాత రియలైజ్ అయినాడు, తర్వాత ధర్మ మహామాత్రలను పెట్టినాడు, తర్వాత శిలా శాసనాలు దక్కించిండు, చెట్లు పెట్టించిండు, రోడ్లు పెట్టిండు. అది వేరు. కానీ అంతకంటే ముందు తౌలీ యుద్ధం జరిగిన తర్వాత అశోకుడు వేరు, తౌలీ యుద్ధం జరగకముందు అశోకుడు వేరు. తౌలీ వద్ద కళింగ యుద్ధం జరుగుతుంది. కళింగ యుద్ధం అంటాం, తౌలీ అనేటువంటి ప్రదేశంలో జరుగుతుంది. అప్పుడు అశోకుల్లో పూర్తిగా పరివర్తన వస్తుంది. దానికంటే ముందు అజీవకులని చరిత్రలో విపరీతమైన రక్తపాతంగా కొందరు పేర్కొంటారు. అశోకుడు అజీవకులను విపరీతమైన హింస గురి చేసిండని చెప్తారు. సో దాని తర్వాత మనకి మహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడైతే ఈ భారతదేశంలో ఎప్పుడైతే ముస్లిం లీగ్ కార్యక్రమాలు ఈ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక పార్టీ స్థాపించి ముస్లింల యొక్క వాణి వినిపించడం కోసం అది స్టార్ట్ అయిందో, ఇమీడియట్గా 1914లో మదన్ మోహన్ మాలవ్య హిందూ మహాసభను స్థాపించిండు. 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హెగ్డేవార్ మరియు ఇతరులు స్థాపించారు. 1964లో విశ్వ హిందూ పరిషత్ స్థాపించినారు. మనకు 1927 సంవత్సరంలో మన ప్రాంతంలో ఎంఐఎం పార్టీని స్థాపించినారు. 1937లో అబ్దుల్ ఖాదర్ అనేటువంటి వ్యక్తి చర్యలు తెలంగాణలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో 1938లో మత అల్లర్లు ఫస్ట్ టైం ధూల్పేట అల్లర్లు జరగడానికి కారణమైన అబ్దుల్ ఖాదర్ ఉపన్యాసాలు. అలాగే 1311లో మాలిక్ కాఫర్ శ్రీరంగం టెంపుల్ మీద దాడి చేసిండు. 1194లో వారణాసి పట్టణం మీద గోరి మహమ్మద్ దాడి చేసిండు. అలాగే 1024లో గజనీ మహమ్మద్ సోమనాథ్ టెంపుల్ మీద దాడి చేసిండు. సో ఇలా అలాగే బ్రిటిష్ చరిత్రకారులు కూడా ఎప్పుడూ కూడా ఈ హిందూ ముస్లింలను విడగొట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నంలో భాగంగా హిందూ ముస్లింలను విడగొట్టేటువంటి కమ్యూనల్ వైలెన్సెస్ని ప్రేరేపించేటువంటి చారిత్ర నిర్మాణం తీసుకొచ్చింది. ఎంతసేపు రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చరిత్రను నిర్మించింది. ముఖ్యంగా జేమ్స్ మిల్స్ అనేటువంటి ఆయన చరిత్రను వక్రీకరించి భారతదేశంలో కమ్యూనిజం పెరగడానికి కూడా ఇతోధికంగా మనకు తోడ్పడడం జరిగింది. ఈ హిస్టారికల్ కారణాలతో పాటుగా ఓటు బ్యాంకు రాజకీయాలు, ఒక ప్రాంతం వారు ఒక మతం వారు ఇంకో మతం వారి పైన ఒక విరుద్ధమైన పరస్పర అభద్రతా భావం కలిగి విరుద్ధ విశ్వాసాలు కలిగి ఉండడం. ఒక ఆయనకు గోవు పవిత్రమైంది, ఒక ఆయనకు గోవు నాకు ఆహారం అంటాడు. సో అక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకి పందిని ఎంకరేజ్ చేసి మా దేవాలయాల పంపించాలనేటువంటి ఉద్దేశంతో కూడా గొడవలు జరిగినాయి. కొన్నిసార్లు వ్యక్తిగత అల్లర్లు, ఈవ్ టీజింగ్ కేసులే మనకి మత సంఘర్షణల వైపు కూడా దారితీసినాయి. సో కాబట్టి ఈ వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత ద్వేషాలు, తర్వాత ఈ ముస్లిం సిక్కు సంఘర్షణలకు జరిగినప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఇష్యూ విషయంలో ముస్లిం సిక్కు సంఘర్షణలు తీవ్రమైన రూపం దాల్చినాయి. సో ఈ రీజన్స్ వల్ల అంటే వ్యక్తిగత కారణాలు, సమాజంలో ఉన్నటువంటి కారణాలు, కులతత్వం, ఫండమెంటలిజము, సో ఈ చారిత్రక కారణాలు, మనోవైజ్ఞానిక కారణాలు, ఈ తర్వాత ఈ ఏంటంటే మతపరమైనటువంటి సంస్థలు, అలాగే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్మెంట్, అంటే వేరే దేశాల వాళ్ళు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం, వాళ్ళంతా ఏంది మతం అనేటువంటి సెంటిమెంట్ని మతతత్వంగా మార్చి దాన్ని ఇక్కడ అస్థిరపరిచేటువంటి భావన, అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా దేశాన్ని అంటే స్టేబుల్గా ఉండనివ్వకుండా, అభివృద్ధి వైపు వెళ్ళనివ్వకుండా చేస్తూ ఈ రకమైనటువంటి కమ్యూనలిజం మతత్వం భారతదేశంలో చేయడానికి కార్యక్రమం అవుతూ ఉంది. సో కాబట్టి ఈ ఎక్కువగా మతత్వం ఏ రూపంలో బయటపడుతుందంటే ఫెస్టివల్ చేసుకున్నప్పుడు ఇతర మతాల వాళ్ళకి కించపరిచేటువంటి నినాదాలు, ఆ ఫెస్టివల్ జరిగినప్పుడు ఆ ఫెస్టివల్స్లో ఉత్సవాల్ని డిగ్రేడ్ చేసేటువంటి కార్యక్రమాలు,
సో ఇట్లాంటివి మనకి అవపడతా ఉంటాయి. విరుద్ధమైన ఒక సంఘటన జరిగినప్పుడు విరుద్ధమైన స్టేట్మెంట్లు, విరుద్ధమైన వ్యక్తులు ఇవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి మత రూపాల వల్ల భారతీయ సమాజం మీద పడుతున్నటువంటి తీవ్రమైన ప్రభావాలేంటి? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు హిస్టారికల్ ఈవెంట్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. అంటే చారిత్రక కారణాలు భారతదేశానికి దూరం, అంటే అజీవకల నుంచి మొదలు పెడితే జేమ్స్ విల్ చరిత్ర వర్గీకరణ వరకు కూడా బ్రిటిష్ రూలింగు, ఐఎన్సి వర్సెస్ మొహమ్మద్ అలీ జిన్నా, తర్వాత హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, తర్వాత ఢిల్లీ సుల్తాన్ల కంటే ముందు వారణాసి మీద 1190 గోరి దండయాత్రలు, 1024 సోమనాథ్ గజనీ దండయాత్రలు. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. వాటి మీద క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే అవి మత సంఘర్షణలకి ఒక పునాది నేసినాయి కాబట్టి. అయితే ఇలాంటి మత సంఘర్షణలు ప్రస్తుత కాలంలో సమాజం మీద ఎలాంటి ఇంపాక్ట్ని చూపెడతా ఉన్నాయి? సో మీకు అందరికీ తెలుసు, సొసైటీలో అన్రెస్ట్ వచ్చింది, కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. ఇది యాంటీ డెవలప్మెంట్గా మారుతుంది. ముఖ్యంగా కమ్యూనల్ వైలెన్సెస్ జరిగినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి వారంటే సామూహిక దాడులు, సామూహిక లూటీలు, తర్వాత ఇండ్లను కాలబెట్టడాలు, ఆస్తులను నష్టం చేయడాలు. సో ఇలాంటివన్నీ ఏమైతాయి అంటే, ఈ దొమ్మీలు జరిగినప్పుడు, మతపరంగా గొడవలు అయినప్పుడు ఎక్కువగా నష్టపోయేది స్త్రీలు. శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. చాలా అమానుషమైన చర్యలు స్త్రీల పట్ల, పిల్లల పట్ల జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా దోపిడీలు, దొంగతనాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కమ్యూనల్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ఇది ఏ ప్రాంతంలో అయితే మతాలర్లు అధికంగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందటికి రారు. కాబట్టి అక్కడ వనరులు ఉన్నప్పటికీ ముందటికి రాక ఆ ప్రాంతం అంటే కమ్యూనల్ టెన్షన్స్ అనేవి డెవలప్మెంట్కి, అభివృద్ధి నిరోధకంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం టెర్రరిజానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ అన్ని దేశాల్లో కూడా, భారతదేశంలో కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా టెర్రరిజానికి ప్రధాన కారణం మతతత్వం అని ఘంటాపదంగా చెప్పొచ్చు. ఎక్కడో పుట్టినటువంటి ఐసిస్కి, ఎక్కడో ఉన్నటువంటి హిజ్బుల్ ముజాహిద్దీన్కి భారతదేశానికి సంబంధం ఏంది? కారణం ఏంటంటే, భారతదేశానికి ఇతర పక్కనున్న పాకిస్తాన్కి కొన్ని విషయాల వల్ల, పీఓకే వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా చారిత్రక కారణాల వల్ల పాకిస్తాన్కి ఇండియాకి మధ్య గొడవలు, లేకపోతే బంగ్లాదేశ్ని మనం విముక్తి చేసినాం కాబట్టి ఆ రకమైన కక్షల వల్ల పాకిస్తాన్ ఎప్పుడు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీసు, భారతదేశంలో డిస్రప్టివ్ యాక్టివిటీసు, ఈ ఎక్స్ట్రీమిజము, బీతావాహ కార్యక్రమాలు, బాంబు పేలుళ్ళు, సో ఇలాంటివి సంఘటనలు సమాజంలో వచ్చేటువంటి అవకాశం ఉంటాయి కమ్యూనిజం మీద. సో అలాగే ప్రాపర్టీ నష్టపోవడాలు, ఎక్కడైతే కమ్యూనిజం జరిగిందో ఆ ప్రాంతంలో మళ్ళీ కమ్యూనిజం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా సమాజ అభివృద్ధికి, మనుషుల కామన్ మ్యాన్ సెక్యూరిటీకి ఆటంకంగా మారేటువంటి పరిస్థితి మనకి ఉంటుంది. సో భారతదేశంలో ఈ కమ్యూనల్ టెన్షన్స్ వల్ల జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనల నుంచి కూడా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది గోధ్రా సంఘటన, అయోధ్య సంఘటన, ఈ రెండింటి నుంచి ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకి 2002 సంవత్సరంలో 27 ఫిబ్రవరి 2002 సంవత్సరంలో గోధ్రా సంఘటన జరిగింది గుజరాత్ రాష్ట్రంలో. అయోధ్యకి వెళ్ళి తిరిగి వస్తున్న, అహ్మదాబాద్కి తిరిగి వస్తున్నటువంటి రైలు, సబర్మతి రైలు, అది సబర్మతి ట్రైను ఎక్కడి నుంచి అయోధ్య నుంచి తిరిగి వస్తుంది. ఎక్కడికి? అహ్మదాబాద్ తిరిగి వస్తుంది. వాళ్ళ అయోధ్యలో ఒక పూజను, అంటే రామమందిర నిర్మాణం పర్ఫెక్ట్గా ఆటంకాలు లేకుండా కావాలని చెప్పేసి ఒక హోమాన్ని కంప్లీట్ చేసుకొని కొంతమంది హిందూ మతానికి చెందినటువంటి సాధువులు సబర్మతి ఎక్స్ప్రెస్లో అయోధ్య నుంచి రిటర్న్ అవుతూ గోధ్రా అనేటువంటి ప్రాంతంలో ఆగుతారు. ట్రైన్ రిటర్న్లో ఆగినప్పుడు 27 ఫిబ్రవరిలో ఆ సబర్మతి ఎక్స్ప్రెస్లో S6 బోగిలో కూర్చున్నటువంటి సాధువుల బోగిని గుర్తు తెలియని వ్యక్తులు అగ్నికి ఆహుతి చేయడం జరుగుతుంది. సో ఆ క్రమంలో స్టార్ట్ అయినటువంటి గోధ్రా అల్లర్లు, వాటికి కాన్సిక్వెన్స్గా వచ్చినటువంటి అల్లర్లని పోస్ట్ గోధ్రా అల్లర్లు అంటాం. గోధ్రా అల్లర్లో 59 మంది చనిపోతే పోస్ట్ గోధ్రా అల్లర్లలో 1000 మంది చనిపోవడం జరిగింది. పోస్ట్ గోధ్రా అల్లర్లలో ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే, ఒకటి వడోదరా ప్రాంతంలో జరిగినటువంటి బెస్ట్ బేకరీ కేసు, ఇది కూడా 2002 సంవత్సరం. అలాగే నరోడా పాటియా మారణకాండ 2002. అలాగే గుల్బర్గా సొసైటీలో జరిగినటువంటి ఊచకోత. చివరికి గుల్బర్గా సొసైటీలో దాడి జరిగినప్పుడు ఒక మాజీ ఎంపీ కూడా చనిపోవడం జరుగుతుంది. పోస్ట్ గోధ్రా అల్లర్లు పోస్ట్ గోధ్రా అల్లర్లో నరోడా పాటియా కేసు, గుల్బర్గా సొసైటీ కేసు, బెస్ట్ బేకర్ కేసు, ఈ 3 కూడా 2002 సంవత్సరంలో జరిగినాయి. గోధ్రా రైలు దహనకాండ, S6 బోగిని, సబర్మతి ఎక్స్ప్రెస్లో ఉన్నటువంటి S6 బోగిని అగ్నికి ఆహుతి చేయడం అనేది కూడా ఫిబ్రవరి 27, 2002లో జరిగింది. దానికి అంటే ఈ గోధ్రా సంఘటన జరగగానే కొన్ని సంస్థలు బంద్కు పిలుపునిచ్చినాయి.
ఆ బంద్కి కొన్ని సంస్థలు ఆ బంద్ని బలవంతంగా అమలు పరిచేటువంటి క్రమంలో అల్లర్లు జరిగినాయి అనేది పత్రికలలో వచ్చినటువంటి కథనాల సారాంశము. సో ఈ గోద్రా అల్లర్ల మీద విచారణ జరుపుటకు మనకు ముందుగా కేజీ షా కమిషన్ ఏర్పాటు చేసినారు. కేజీ షా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని సంస్థల వారు ఏం చేసినారంటే ఈ కేజీ షా కమిషన్ సరిపోదు అని చెప్తే మళ్ళీ అప్పుడు కేజీ షా కమిషన్ని దాంతోపాటు నానావతి కమిషన్ని కూడా ఏర్పాటు చేసినారు అదే సంవత్సరం 2002లో. కాబట్టి గోద్రా అల్లర్లకు సంబంధించిన కమిషన్లు 2, కేజీ షా కమిషన్, నానావతి కమిషన్. 2002లో సంఘటన జరిగితే 2008లో నానావతి కమిషన్ ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది గోద్రాకు సంబంధించినటువంటి గోద్రా మారణకాండకు సంబంధించినటువంటి అంశము. సో ఇక్కడ సరయు నది ఒడ్డున ఉన్నటువంటి అయోధ్య పట్టణంలో మనకి 1528వ సంవత్సరంలో బాబ్రీ మసీదు కట్టినట్టుగా మనకు చరిత్రలో చూస్తే అర్థమవుతుంది. 1528లో బాబ్రీ మసీదు కట్టినప్పుడు ఆ బాబ్రీ మసీదు పక్కనే రామాలయం కట్టాలనేటువంటి ఉద్దేశంతో కళ్యాణ్ సింగ్ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. విహెచ్పి, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు 1528వ సంవత్సరంలో 1528వ సంవత్సరంలో బాబ్రీ మసీద్ నిర్మాణం జరిగితే 1992వ సంవత్సరంలో అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కళ్యాణ్ సింగ్ రామ మందిరానికి తన అనుమతినిస్తాడు. తర్వాత మ్యాటర్ సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది, అలా పెండింగ్లో ఉంటుంది కో స్టేటస్లో. అయితే అక్కడ ఏం జరిగిందంటే 1992వ సంవత్సరంలోనే డిసెంబర్ 6, 1992న అద్వానీ ప్రారంభించినటువంటి రథయాత్ర అయోధ్యకు చేరుకుంటుంది. అదే రోజు కరసేవకులు బాబ్రీ మసీద్ మీద దాడి చేసి బాబ్రీ మసీద్ని విధ్వంసం చేయడం జరుగుతుంది. దాన్నే బాబ్రీ సంఘటనగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఈ బాబ్రీ సంఘటన మీద నియమించినటువంటి కమిషన్ లిబ్రహాన్ కమిషన్ తన రిపోర్ట్ని బాబ్రీ విధ్వంసానికి సంబంధించిన సంఘటన రిపోర్ట్ని 2009లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో 2009లో ప్రజెంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 6నే యాంటీ కమ్యూనల్ డేగా కొంతమంది వ్యక్తులు భారతదేశ సమాజంలో జరుపుకుంటారు. యాంటీ కమ్యూనల్ డేగా డిసెంబర్ 6ని జరుపుకుంటుంది, ఎందుకంటే ఆ రోజు బాబ్రీ విధ్వంసం జరిగింది కాబట్టి. సో ఈ 2 ముఖ్యమైన సంఘటనలతో పాటుగా కొన్ని యాక్టివిటీస్ కనుక మనం చూసుకుంటే హైదరాబాద్ రాష్ట్రంలో అబ్దుల్ ఖాదిర్ ప్రసంగాల వల్ల మొట్టమొదటి జరిగినటువంటి అల్లర్లు, అంటే పెద్ద ఎత్తున మొట్టమొదటి జరిగినటువంటి అల్లర్లు వ్యక్తిగత స్థాయిలో కాకుండా సమాజ స్థాయిలో జరిగినటువంటి మత సంఘర్షణ 1938 ధూల్పేట మత సంఘర్షణలు. అది హైదరాబాద్ రాష్ట్ర చరిత్రలో జరిగిన మొట్టమొదటి అల్లర్లు. దాని తర్వాత 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగినటువంటి సిక్కుల ఊచకోత, 1988లో బీదర్ సంఘటన, 1987 మీరట్ సంఘటన. ఈ మీరట్ సంఘటన 1980లో జరిగినప్పుడు దానికి కారణం ఏంటంటే పందిని ఒక మతానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క పూజా మందిరాల వైపు ఉద్దేశపూర్వకంగా మరో మతం వారు పంపించారనేటువంటి ఉద్దేశంతో హిందువులకు ముస్లింలకు మధ్యలో 1987లో మీరట్ సంఘర్షణలు జరుగుతాయి. 2014లో రీసెంట్గా షెహ్రాన్పూర్ అల్లర్లు, అలాగే 2013లో ముజఫర్ నగర్ అల్లర్లు ఈవ్ టీజింగ్ కేసు కాస్త ముజఫర్ నగర్లో 2013లో కమ్యూనల్ వైలెన్స్గా దారితీసినాయి. కేవలం ఈవ్ టీజింగ్ కేసు కమ్యూనల్ వైలెన్స్గా దారితీసింది. 1996లో దారా సింగ్ అనేటువంటి ఒక మతోన్మాది గ్రహం స్టెయిన్స్ అనేటువంటి ఒక ఫాదర్ని అతి కిరాతకంగా దహనం చేయడం జరుగుతుంది, సజీవ దహనం. కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో అతడు టీబీ రోగులకు, ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాల్లో టీబీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తూ గ్రహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతాడు. సో ఈయన మత మార్పులకు పాల్పడుతున్నారనేటువంటి ఉద్దేశంతో అతన్ని సజీవ దహనం చేయడం జరుగుతుంది. ఈ సంఘటన 1996లో జరిగింది. ఈ సంఘటనలో ముద్దాయి దారం సింగ్ అనేటువంటి వ్యక్తి. 2007లో కందమాల్ సంఘటనలు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు జరిగినలో మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా అయోధ్య సంఘటన, గోద్రా సంఘటన, వాటి మీద కమిషన్లు. మనకు తెలుసు ముంబై అల్లర్లు జరిగినాయి. జరిగినప్పుడు దాని మీద వచ్చినటువంటి కమిషన్ శ్రీకృష్ణ కమిషన్, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ మతత్వంగా మారడానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మత సభ్యులని ప్రలోభపెట్టి వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులు పేదరికాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకి అధిక మొత్తంలో డబ్బు అప్పచెప్పి ఈ బీతావాహ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. కాబట్టి ఈ పేదరికానికి మతతత్వానికి ఉన్నటువంటి లింక్ను కట్ చేయాలి ముందుగా. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. సో దాంతోపాటుగా మనకి ఒక రకంగా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా మనం కంపేర్ చేసుకున్నప్పుడు, వేరే దేశాలను కంపేర్ చేసుకున్నప్పుడు భారతదేశము తీవ్రవాదము
చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు. దానికి మనకి ఇండికేటర్స్ ఉన్నాయి. గ్లోబల్ టెర్రరిస్ట్ మనకు ఇండెక్స్లో మనం చూసుకున్న గ్లోబల్ టెర్రరిస్ట్ ఇండెక్స్లో మనం చూసుకున్నట్టయితే గ్లోబల్ టెర్రరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే టెర్రరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబల్ స్థాయిలో మనం చూసుకున్నట్టయితే భారతదేశము టైర్ 2 కంట్రీగా మనకు పిలువబడుతూ ఉంది. భారతదేశంలో సుమారు 205 జిల్లాలు ఉగ్రవాద బాధిత జిల్లాలుగా ఉన్నాయి. అలాగే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో మనం చూసినట్టయితే మనం భారతదేశం 6వ స్థానంలో ఉంది. అలాగే గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారతదేశంలో శాంతి ఎంత ఉంది అనేటువంటి దాని ప్రకారం చూసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా పోల్చినప్పుడు భారతదేశంలో శాంతి ఎంత ఉంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు గ్లోబల్ పీస్ ఇండెక్స్లో మాత్రము టెర్రరిజం ఇండెక్స్లో 6వ స్థానంలో ఉన్నాం. పీస్ ఇండెక్స్లో మాత్రం ఎక్కడో వెనకబడి 141వ స్థానంలో ఉన్నాం. పీస్ ఇండెక్స్ 141, టెర్రరిజం ఇండెక్స్ 6వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్గా మనకి మత స్వేచ్ఛ విషయంలో టైర్ 2 కంట్రీల జాబితాలో ఉన్నాం. 205 జిల్లాలు మతపరమైన ఉద్రిక్తతలు, మతంతో కూడినటువంటి ఉగ్రవాదపరమైనటువంటి టెన్షన్లతో కూడి 205 జిల్లాలు ఉన్నాయి. సో దీన్ని కంట్రోల్ చేయడానికి, మతపరమైన హింసకు గురైనటువంటి బాలలను సంరక్షించడానికి మనకి బాలబంధు పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ మతపరమైన ఘర్షణలు, వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను అవగాహన కల్పిస్తూ మనకి 19 నవంబర్ నుంచి 25 నవంబర్ వరకు క్వామీ ఏక్తా వారాన్ని జరుపుతారు. క్వామీ ఏక్తా వారం దేనికి సంబంధించింది? జనాల్లో మతపరమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు తీసివేయడానికి, అవగాహనలు పెంపొందించడానికి, మతత్వానికి వ్యతిరేకంగా జాతీయ సమైక్యతకు సూచికగా క్వామీ ఏక్తా వారాన్ని 19 నవంబర్ నుంచి 25 నవంబర్ వరకు వరుసగా వారం రోజుల పాటు జరుపుతారు. సో దాంతోపాటుగా మనకి 1962వ సంవత్సరంలో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ సమగ్రతా మండలి 1962వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో మనకు రీసెంట్గా ఈ మతంతో కూడి ఉన్నటువంటి టెర్రరిజం వల్ల, కొన్ని బీతావాహ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల సాధారణ జనజీవనానికి తీవ్రమైన ఆటంకం కలుగుతూ ఉంది. అందులో మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే 1999లో నేపాల్ నుంచి వస్తున్నటువంటి భారతదేశ విమానాన్ని హైజాక్ చేయడం జరిగింది. అది చాలా తీవ్రమైనటువంటి సంఘటన జరిగింది. అది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. కానీ ఈ ప్రయాణికుల యొక్క భద్రతను, వాళ్ళ యొక్క ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని టెర్రరిస్టుల డిమాండ్లను ఒప్పుకోవడం జరిగింది. సరే, ఏది ఏమైనా 1999లో మనకి విమానం హైజాక్ కావడం జరిగింది. సెప్టెంబర్ 11న పార్లమెంటుపై దాడి జరిగింది. అలాగే 18 ఫిబ్రవరి 2007న సంజోతా ఎక్స్ప్రెస్ దాడి జరిగింది. సంజోతా ఎక్స్ప్రెస్ పాకిస్తాన్కి మరియు ఇండియాకి మధ్య తిరిగేటువంటి ట్రైను. ఆ ట్రైన్ మీద అంటే ఇట్లా 2 దేశాల మధ్య రవాణా సౌకర్యాలు ఉంటే ఎక్కడ మంచి సుహృద్భావ వాతావరణం వస్తుందని చెప్పేసి సంజోతా ఎక్స్ప్రెస్ మీద 2007 18 ఫిబ్రవరిన దాడి జరిగింది. మన హైదరాబాద్లో, మన తెలంగాణ రాష్ట్రంలో 25 ఆగస్టు 2007న గోకుల్ చాట్ లుంబిని పార్క్ బాంబు పేలుళ్లు జరిగినవి. అలాగే నవంబర్ 26, 2008న ముంబైలో వరుస పేలుళ్లు జరిగినవి. 1993లో ముంబైలో మత అల్లర్లు జరిగినవి. మత అల్లర్ల మీద వేసినటువంటి కమిషన్ శ్రీకృష్ణ కమిషన్. హైదరాబాద్లో 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగినవి. రీసెంట్గా 21 ఫిబ్రవరి 2013లో దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు జరిగినవి. సో ఈ డిస్రప్టివ్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి కాబట్టి వీటిని కంట్రోల్ చేయడానికి మనకి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ని 1980లో తీసుకురావడం జరిగింది. టాడాని 1985 సంవత్సరంలో, పోటా చట్టాన్ని 2002వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు టాడా మరియు పోటా చట్టాలు ప్రస్తుతం అమల్లో లేవు. పీడీ చట్టం 1950 అమల్లో ఉంది. అలాగే మీసా చట్టం, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971లో తీసుకురావడం జరిగింది. దీన్నే మీసా చట్టం అంటాం. ఈ మీసా చట్టం కూడా తీవ్రవాద నిరోధక కార్యక్రమాలను అణచివేసేందుకు ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ 2 మతాలకు, అంటే ఏ మతాల మధ్య సంఘర్షణ జరుగుతుందో, మనం లౌకికవాదాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి, సెక్యులర్ కంట్రీగా ఉంటున్నాం కాబట్టి, అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా ఏ మతంపై వివక్షత చూపకుండా, మతపరమైన ఉద్రిక్తలకు దారి తీయకుండా, ఒక పక్కన మతానికి పేదరికానికి ఉన్నటువంటి లింకులను కట్ చేస్తూ, మత ఉద్రిక్తతలు సంభవించేటువంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేటాయిస్తూ, విజిలెన్స్ని, సర్వేలెన్స్ని బాగా పెంచుతూ, అలాగే ఇంటర్నల్ మన భారతదేశంలో ఉన్నటువంటి శాంతి పరిస్థితులను దెబ్బతీసేందుకు కుట్రలు పడుతున్న విదేశీ శక్తులను
పీచమరుస్తూ అన్ని మతాల్లో వెనుకబడ్డ వారిని అభివృద్ధి చేస్తూ తద్వారా వాళ్ళు టెర్రరిజం వైపుకి మతత్వం వైపుకి వెళ్లకుండా చేయడం వల్ల సో ఇలా సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్ళినప్పుడు మతత్వాన్ని అంతరించేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా మనం మతత్వంలో కనుక చూసుకున్నట్టయితే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ర్యాంక్ ఎంత, గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ర్యాంక్ ఎంత, టైర్ 1 కంట్రీయా, టైర్ 2 కంట్రీయా, టైర్ 3 కంట్రీయా, ఒపియం ఆఫ్ ద మాస్ అన్నది ఎవరు, ఐఎన్సీకి మన ఆర్ఎస్ఎస్ని ఎప్పుడు స్థాపించినారు, విశ్వ హిందూ పరిషత్ని ఎప్పుడు స్థాపించినారు. సో అలాగే జేమ్స్ మిల్కీ చరిత్ర మన భారతదేశంలో మతత్వం పెరగడానికి గల సంబంధం ఏంటి, ముంబై పేలులు లేనిది కాందహార్కు మళ్లించినప్పుడు మన విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కి ఎప్పుడు మళ్లించినారు, సో గోకుల్ చాట్ పేలులు. సో ఇలా డిఫరెంట్ యాంగిల్లో మీరు మతత్వాన్ని బాగా స్టడీ చేసినప్పుడు సులభంగా ఏ పాయింట్ ఆఫ్ నుంచి వచ్చినా మనకు క్వశ్చన్ చేయొచ్చు. ముఖ్యంగా ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రామ్ అహూజా చేసిన 3 వర్గీకరణలు, అలాగే టీకే ఉమెన్ చేసినటువంటి 6 రకాల వర్గీకరణ, దానికి ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా 1 నుంచి 2 మార్కులు సులభంగా సాధించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విభాగం నుంచి ప్రశ్నలు చాలా కోణాల్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసల డిమాండ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, విదర్భ డిమాండ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఉల్ఫా వేర్పాటువాదం ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఉల్ఫా ఫుల్ ఫామ్ ఏంటి, త్రిపుర టైగర్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, కర్బీ అంగ్లాంగ్ డిమాండ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, అంతర్రాష్ట్ర వేర్పాటువాదానికి ఎగ్జాంపుల్ ఏంటి, సెసెషనిస్ట్ వేర్పాటువాదానికి ప్రాంతీయవాదానికి ఎగ్జాంపుల్ ఏంటి, రాష్ట్రాంతర ప్రాంతీయవాదానికి ఎగ్జాంపుల్ ఏంటి, అంతర్రాష్ట్ర ప్రాంతీయవాదానికి ఎగ్జాంపుల్ ఏంటి. సో వాటితో పాటుగా ప్రాంతీయవాదం వల్ల ఉపయోగాలేంటి, నష్టాలేంటి, భారతదేశంలో ప్రాంతీయవాదం ఉద్భవించడానికి గల కారణాలేంటి, ప్రాంతీయవాదం దేశ సమగ్రతకి ఎలా ఇబ్బంది కలిగిస్తుంది, ప్రాంతీయ అస్తిత్వం అనేది ప్రజల్లో బలంగా ఉండడానికి దోహదపడినటువంటి అంశాలేంటి, ఈ ప్రాంతీయవాదాన్ని తగ్గించడానికి, అలాగే వచ్చినటువంటి ప్రాంతీయవాదాలని అంటే న్యాయబద్ధమైనటువంటి ప్రాంతీయవాదాలని నిలబెట్టడానికి మనకి రాజ్యాంగపరంగా ఏముంది, అలాగే 2 రాష్ట్రాల మధ్య జరిగేటువంటి నదీ జలాల వివాదాలు లాంటివి అరికట్టడానికి ఇలా అంటే ఒక 2 రాష్ట్రాల మధ్య గొడవలు కానీ, ఉత్తర భారతదేశ రాష్ట్రాలు దక్షిణ భారతదేశ రాష్ట్రాల మధ్య గొడవలు కానీ, సో ఇలాంటి అంతర్రాష్ట్రాల మధ్య రాష్ట్రాంతరంగా తర్వాత అంతర్రాష్ట్ర పరంగా జరిగేటువంటి ఈ సంఘర్షణలు, వనరుల కోసం సంఘర్షణలు, నదీ జలాల కోసం సంఘర్షణలు, వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా, పార్లమెంట్లో ఏమైనా చట్టాలు చేశారా, ఏ నదీ జలాల వివాదం ఏ రాష్ట్రాల మధ్య ఉంది, సో ఇలాంటి కోణంలో ప్రశ్నలు అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కర్బీ అంగ్లాంగ్ అనేటువంటి డిమాండ్ ఎలాంటి ప్రాంతీయవాదానికి ఎగ్జాంపుల్, సెసెషనిస్ట్ ప్రాంతీయవాదమా, సూప్రాస్టేట్ ప్రాంతీయవాదమా, ఇంటర్స్టేట్ ప్రాంతీయవాదమా, ఇంట్రాస్టేట్ ప్రాంతీయవాదమా. సో ఇలా మనకి అడిగేటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి ఇందులో మనకు ప్రాంతీయతత్వం అంటే ఏంటి, ప్రాంతీయతత్వం ఎందుకు వస్తుంది, ప్రాంతీయతత్వాన్ని పెంపొందించేటువంటి కారకాలేంటి, ప్రాంతీయతత్వం యొక్క నెగిటివ్ షేడ్స్ ఏంటి, ప్రాంతీయతత్వం యొక్క పాజిటివ్ షేడ్స్ ఏంటి, ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి ప్రాంతీయతత్వాలు వాదాలు ఉన్నాయి, అందులో మంచి వాదాలు ఏంటి అంటే డెమోక్రటిక్ వేలో ముందడికి వెళ్ళేటువంటి వాదాలు ఏంటి, బ్యాలెన్స్డ్గా అడిగేటువంటి వాదాలు ఏంటి, అలా కాకుండా ఎక్స్ట్రీమిజం తోటి సెషనిజం తోటి ముందడికి వెళ్ళేటువంటి వాదాలు ఏమున్నాయి, ఏ రాష్ట్రాల్లో ఎలాంటి ప్రాంతీయవాదాలు ఉన్నాయి, ఆ క్రమంలో ఎక్స్ట్రీమిజం దారిలో పయనిస్తున్నటువంటి ఒక అంటే సెషనిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు ఏమున్నాయి, అవి ఏ రాష్ట్రానికి సంబంధించినవి, వాటి ఫుల్ ఫామ్లు కూడా అడగచ్చు, ఒక్కొక్కసారి ఫుల్ ఫామ్ అడగచ్చు. సో ఇలాంటి కోణంలో అధ్యయనం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రాంతీయతత్వానికి సంబంధించి ఏ రకంగా ప్రశ్న అడిగినా సమాధానాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ కోణంలో ఈ టాపిక్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా మీరు ఇంతకుముందు వీడియోస్లో చూశారు, ఇంతకుముందు క్లాసెస్లో కులతత్వము, మతత్వం చూశారు. అలాగే ఇక్కడ ప్రాంతీయతత్వం అనేది ఏంటంటే ఒక మనిషికి తాను పుట్టినటువంటి నేల మీద, తను పెరిగినటువంటి సంస్కృతి మీద, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మీద చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాడు కాబట్టి, అతని సంస్కృతిలో భాగమైంది కాబట్టి, అతని సామాజికంలో భాగమైంది కాబట్టి, ప్రతి వాళ్ళకి ఆ భూమిపుత్రులకి అంటే ఆ ప్రాంతంలో జన్మించిన వారికి తమ ప్రాంతం మీద ప్రేమ, మమకారము, వాటితో ఒక మానసికమైనటువంటి సంబంధం, లైవ్లీహుడ్ రిలేటెడ్ సంబంధం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే కాలక్రమంలో భారతదేశంలో జాతీయవాదం ఉద్భవించిన తర్వాత
సుమారు 500కు పైగా సంస్థానాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల భారతదేశంలో విలీనమైన తర్వాత భారతదేశం అర్ధ సమాఖ్య విధానాన్ని పాటిస్తూ కాలక్రమంలో ఏబీసీ రాష్ట్రాలు కాస్తా పోయి ఎస్ఆర్సీ వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చిన తర్వాత అంటే ఇట్లా క్రమక్రమంగా రాష్ట్రాలు ఏబీసీ రాష్ట్రాలు ఉండే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండే ఇప్పుడు మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాల కాలదని భాషతో సంబంధం లేకుండా తెలంగాణలో అంతర్గత వలసలకు వ్యతిరేకంగా పోరాడుతూ సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాకారం ఫలించింది. అంటే ఇక్కడ ఈ ప్రాంతీయ తత్వాలు అనేవి సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకు ఇలా సజీవంగా కొనసాగుతున్నాయి అనేటువంటి కోణంలో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు వివిధ రకాల కారణాల వల్ల ఉమ్మడి అన్యాయాలను వివిధ రంగాల్లో ఎదుర్కోవడం వల్ల వాళ్ళందరూ ఉమ్మడిగా తమ ప్రాంతం పట్ల ఐక్యతా భావంతో జరుగుతున్నటువంటి అన్యాయాలను వ్యతిరేకిస్తూ సరి అయినటువంటి అధికారి ముందు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మా ప్రాంతానికి ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి, మా భాషను ఇలా తొక్కేస్తున్నారు, మా మాండలికాన్ని ఇలా తొక్కేస్తున్నారు, మా సంస్కృతిని అలా హీనపరుస్తున్నారు, మా ప్రాంతంలో అంతర్గత వలసలు అధికమైపోయి వలస కాలనీగా మారుతుంది, మాకు విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో సమాన అవకాశాలు కల్పించట్లేదు, ఒక బాగా అభివృద్ధి చెందిన వారిని వెనుకబడ్డ వారిని కలిపి ఒకే రాష్ట్రంలో ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ వాళ్ళకే వెళ్తున్నాయి, లేదా పక్క రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించి మాకు న్యాయమైన నీటి వాటాను ఇవ్వట్లేదు. కర్ణాటక తమిళనాడు మధ్య జరుగుతున్న సంఘటన అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకు ఉమ్మడిగా అన్యాయాలు జరుగుతున్నప్పుడు వివిధ రంగాల్లో డిఫరెంట్ స్పేర్స్లో కల్చరల్ సెక్టార్లో, ఫైనాన్షియల్ సెక్టార్లో, ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో, రీసోర్స్ సెక్టార్లో, ఎడ్యుకేషనల్ సెక్టార్లో, పొలిటికల్ పార్టిసిపేషన్లో, తర్వాత అధికార భాగస్వామ్యంలో సరైన ప్రాతినిధ్యం రానప్పుడు, అన్ని రంగాల్లో వారి యొక్క వాటా రానప్పుడు, వేరే ప్రాంతం వారు వీళ్ళ మీద పెత్తనం చెలాయించినప్పుడు ప్రజల్లో సామూహికంగా ఒక మన ప్రాంతము మనం పాలించుకోవాలి, మన మీద వేరే వాళ్ళు పెత్తనం చేస్తున్నారు అనేటువంటి భావనతో సామూహికంగా తమ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కానీ మా ప్రాంతం మీద ఎవరి అధికారం ఉండకూడదు, మాకే ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి భావన వల్ల వచ్చేదే ప్రాంతీయ తత్వం. సో మనకు శ్రీరామ్ మహేశ్వరి అనేటువంటి వారి యొక్క అభిప్రాయంలో చూసినట్టయితే ఒక ప్రాంతము ఐకమత్యంగా ఉమ్మడిగా వేరొక ప్రాంతం నుంచి వేరుగా ప్రకటించుకునేటువంటి మనస్తత్వాన్ని విధానాన్నే మనం ప్రాంతీయతత్వం అని చెప్పినారు. ప్రాంతీయతత్వం అంటే ఇక్కడ ఒకటేంటంటే తన ప్రాంతం మీద అంతులేని అభిమానం ఉండడం, వేరే ప్రాంతం వారు తన ప్రాంతం మీదకి వచ్చి దోపిడీ చేసినప్పుడు వారి పట్ల వ్యతిరేకతని ప్రదర్శించడాన్నే మనం ప్రాంతీయతగా మనం చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఉండాల్సిన కోణాలు ఏంటంటే ఒక ప్రాంతం వారికి ఉమ్మడి అన్యాయాలు జరగడం, రకరకాల యాంగిల్లో భాషాపరంగా సంస్కృతిని తొక్కేయడం, భాషను తొక్కేయడం, ఉద్యోగాలు రాకుండా చేయడం, ఉపాధి లేకుండా చేయడం, వనరులను దోపిడీ చేయడం, నదీ జలాలు రాకుండా చేయడం, ఇలా రకరకాలుగా అణచివేతకు గురి చేసినప్పుడు, సామాజిక సాంస్కృతిక రాజకీయ ఆర్థికపరమైన అణచివేతకు గురి చేసినప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలని సమతులంగా పంచనప్పుడు, తర్వాత అంతర్గత వలసలు అధికమైనప్పుడు, సాంస్కృతిక పెత్తనం చెలాయించినప్పుడు, సరైన రాజకీయ రాజకీయ అధికారంలో సరైన వాటా కల్పించినప్పుడు, లేదా రాష్ట్రాలు ఏర్పడినటువంటి ప్రాతిపదికలకు లేదా ఏమైనా ఉంటే ఒప్పందాలకు సరైన మార్గంలో అమలు పరచకుండా వాటి తుంగలు తొక్కేయడము. సో ఇలాంటి కారణాల వల్ల ఇక్కడ బలంగా అంటే చారిత్రక కారణాల వల్ల ఆయా ప్రాంతాల్లో బలమైన ప్రాంతీయ అస్తిత్వం ఉంది కాబట్టి ఆ అస్తిత్వాలు మళ్ళీ జీవం పోసుకొని మాకంటూ ప్రత్యేక రాష్ట్రం కావాలని ముందుకు రావడం జరుగుతుంది. సో ఇలాంటి దాన్ని మనం ప్రాంతీయతత్వం అంటాం. ప్రాంతీయతత్వంలో మనకు కనపడేటువంటి అంశాలు ఏంటంటే ఉమ్మడి అన్యాయాలను ఎదుర్కోవడం, ఉమ్మడి సంస్కృతిని కాపాడుకోవడం, భాషను కాపాడుకోవడం, తమ ప్రాంతానికి సంబంధించిన వనరుల మీద ఇతరుల పెత్తనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే తమ ప్రాంతానికి కావాల్సిన ఉమ్మడి వనరులను సాధికారికంగా సంపాదించుకోవడం. సో ఇలాంటి లక్షణాలు మనకు క్లియర్గా ప్రాంతీయతత్వం నందు కనబడతాయి. ఈ ప్రాంతీయతత్వం అనేది ఒక వ్యక్తి ఎక్స్ప్రెస్ చేసేది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరూ ఉమ్మడిగా ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక సామాజిక వ్యక్తీకరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది సామాజిక వ్యక్తీకరణ, ఇందులో ఉమ్మడి ప్రయోజనాలు, ఉమ్మడి ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి ప్రాంతీయతత్వము ఉమ్మడి సామాజిక వ్యక్తీకరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక మనకి ఉమ్మడి ఈ ప్రాంతీయతత్వానికి ప్రధాన కారణాలు తీసుకుంటే చారిత్రక కారణాలు ఉంటాయి, మనోవైజ్ఞానిక కారణాలు ఉంటాయి, భౌగోళిక కారణాలు ఉంటాయి, తర్వాత రాజకీయ కారణాలు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి కారణాలు ఉంటాయి. చారిత్రక కారణాలు కనుక చూసుకున్నట్టయితే మన ఎగ్జాంపుల్ మన తెలంగాణ స్టేట్ని తీసుకుంటే ఇంతకు పూర్వం తెలంగాణ స్టేట్ స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్కి ఫ్రెండ్లీ కాలనీగా ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక రాష్ట్రంగా
మనకి ఉంది. కానీ తర్వాత కొన్ని కుట్రల వల్ల ఏం చేశారు, హైదరాబాద్ని తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు స్టేట్హుడ్ ఉంది, దట్ ఈస్ ఎ హిస్టారికల్ రీజన్. సో అందువల్ల మళ్ళీ అన్యాయాలు జరిగినప్పుడు పూర్వం స్టేట్హుడ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం అక్కడ ఏర్పడుతుంది. అలాగే భారతదేశంలో జాతీయవాదం అనేది బ్రిటిషర్స్ని వ్యతిరేకించే క్రమంలో ఏర్పడింది. కానీ అంతకుముందు ఉత్తర భారతదేశంలో రాజ్యాలు, దక్షిణ భారతదేశంలో రాజ్యాలని ఎప్పుడు కూడా భారతదేశంలో పొలిటికల్ నేషనాలిటీ కాకుండా జియోగ్రఫికల్ నేషనాలిటీ మాత్రమే. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హైదరాబాద్ రాష్ట్రం ఇంతకుముందు స్టేట్హుడ్ ఉండే, తర్వాత ఆంధ్రప్రదేశ్తో కలిపినారు, తర్వాత అన్యాయం జరిగింది, దాన్ని రియలైజ్ అయినారు, అవగాహన వచ్చింది, తర్వాత ఏమైంది, ప్రాంతీయతత్వాన్ని ఉమ్మడిగా వ్యక్తీకరించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. సో ఇక్కడ ఇలాంటి చారిత్రక కారణాలు, అలాగే మతం కూడా మనకి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని జాతులు ప్రత్యేక సంస్కారాలు, ప్రత్యేక సంస్కృతి కలిగినటువంటి జాతులు, ముఖ్యంగా మనకు ఈశాన్య ప్రాంతాల్లో సుమారు 200 జాతులు ఒక దగ్గర నివసిస్తూ ఉంటాయి. ఆ జాతుల పరంగా నాగాలకు నాగాలాండ్ అని, మణిపూర్లకు కూకీలకు మణిపూర్లకు కూకీలాండ్ అని, గారోలకు గారోలాండ్ అని, కర్బీలకు కర్బీ అంగ్లాంగ్ అని, అంటే వారి యొక్క సంస్కారాలు, వారి యొక్క తెగకు ఒక రాష్ట్రం ఇవ్వాలనేటువంటి డిమాండ్. అంటే సంస్కారాలు, మతపరమైన కారణాల వల్ల, భాషలను అణగదొక్కడం వల్ల, సంస్కృతిని అణగదొక్కడం వల్ల ఈ అసమతుల అభివృద్ధి జరిగి పెట్టుబడులన్నీ, అభివృద్ధి ఫలాలన్నీ ఒకే ప్రాంతానికి వెళ్ళి మరో ప్రాంతం తీవ్రంగా వెనుకబాటుకు గురైనప్పుడు, అంతర్గత వలసలు, సో ఇలాంటి కారణాల వల్ల, అంటే ఉత్పత్తి ఫలాలను అసమతులంగా పంపిణీ చేయడం వల్ల, ఇలాంటి కారణాల వల్ల ప్రాంతీయతత్వం అనేది ఎప్పటికీ సజీవంగా ఉండడం, సుపరిపాలన ఉండడం, పక్షపాతం లేకుండా ఉండడం, ఇలాంటి అంతర్గత దోపిడీకి వల్లకు అరికట్టే విధంగా ఉండడం, బలహీన వర్గాలు సరిగా అభివృద్ధి చేయడం, వెనుకబాటుతనానికి ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ఫోకస్ చేయడం, ఇలాంటి కారణాల వల్ల ప్రాంతీయతత్వ యొక్క డిమాండ్ని కొద్ది వరకు మనం తగ్గించవచ్చు. అంబేద్కర్ గారు చెప్పినారు థాట్స్ ఆన్ స్మాల్ స్టేట్స్ అన్న గ్రంథంలో. ఏం చెప్పినారు, అభివృద్ధి ప్రేరక ప్రగతిశీల ప్రాంతీయతత్వాన్ని, అభివృద్ధి ప్రేరక ప్రగతిశీల ప్రాంతీయతత్వాన్ని ఎప్పుడు ప్రోత్సహించాలి. చిన్న రాష్ట్రాలతోనే డీసెంట్రలైజేషన్ అయినప్పుడు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, సామాజికంగా వెనుకబడ్డ వారికి సరియైన రక్షణ, రాజకీయ అవకాశాల్లో సమానత్వము, వనరుల్లో సమానత్వం అనేది చిన్న రాష్ట్రాల మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్, అంటే బలహీన వర్గాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా, అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా, ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా, గుడ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా చిన్న రాష్ట్రాలే మేలైనవని అంబేద్కర్ అభిప్రాయపడడం జరిగింది. అలాగే హెచ్చర్ అనేటువంటి శాస్త్రవేత్త అంతర్గత వలసవాదం, జాతిపరమైనటువంటి భావనలు, ఈ ముఖ్యంగా దేశంలో అంతర్గత వలసవాదాలు, జాతిపరమైనటువంటి వైవిధ్యాలే భారతదేశంలో ప్రాంతీయతత్వానికి ప్రధాన కారణాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు హర్డుగో అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పిందంటే, సంస్కృతి, భాష వైవిధ్యాలే దేశంలో ఉన్నటువంటి విపరీతమైన సంస్కృతిలో ఉన్నటువంటి చాలా వైరుధ్యాలు, భాషాపరమైనటువంటి వైరుధ్యాలే ప్రాంతీయతత్వానికి కారణాలైనవి. ఈ ప్రాంతీయతత్వాన్ని మనం గౌరవించినప్పుడు ఆయా ప్రాంతాల్లో భాష మరియు సంస్కృతి పరిరక్షించబడుతుందని అడ్డుకోనేటువంటి శాస్త్రవేత్త అభిప్రాయపడడం జరిగింది. అయితే మనం ఎప్పుడైనా ఒక ప్రాంతం అంతర్గత వలస వల్ల వెనుకబడ్డప్పుడు, లేదా కేంద్రము సవతి తల్లి ప్రేమను చూపెట్టినప్పుడు, అలాగే కొన్ని వాళ్ళకి ప్రత్యేకమైన లక్షణాలుండి మిగతా సమాజంతో కలవలేకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నప్పుడు, ఒకే ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు, బాగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నప్పుడు, ఇలా సహేతుక కారణాలు ఉన్నప్పుడు, ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక మాండలికం కావాల్సిన ఒక రాష్ట్రానికి ఉండవలసినంత జియోగ్రఫికల్ వైడర్నెస్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా, అంటే ఇలా సమతుల్యమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ప్రాంతీయ తత్వాలని గౌరవించినప్పుడే అందరిలో జాతీయ భావం వెల్లువిరుస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అందుకోసం ఒకవేళ మనం ఇన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినాం, పార్లమెంట్లో మనకి ఆర్టికల్ నిబంధన 3 ప్రకారము రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే అప్పుడు ఏమవుతుంది, మనకి రాజ్యాంగం మీద గౌరవం తగ్గేటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు మనకి రాజ్యాంగం మీద చాలా గౌరవం ఉంది. మనం ఎందుకు కారణం ఏంటంటే, రాజ్యాంగంలో అధికరణ 3 ఉంది కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంత ఈజీగా సాధ్యమైంది. సో ఇక్కడ ఏంటంటే, ప్రాంతీయ తత్వాన్ని గౌరవించినప్పుడు, ఎలాంటి ప్రాంతీయ తత్వాలు, స్వార్థపరమైన, రాజకీయపరమైన, ప్రేరేపిత ప్రాంతీయ తత్వాలు కాకుండా న్యాయబద్ధమైన, వైబిలిటీ ఉన్నటువంటి, సో జెన్యూన్గా ఉన్నటువంటి ప్రాంతీయ తత్వాలు, డెమోక్రటిక్ వేలో ఉద్యమం కొనసాగినటువంటి ప్రాంతీయ తత్వాలు, ఉమ్మడి ఆకాంక్షలను వెలుబుచ్చినటువంటి ప్రాంతీయ తత్వాల్ని గౌరవించినప్పుడు ఆటోమేటిక్గా జాతీయత భావం కూడా ప్రజల్లో పెరుగుతుందనేటువంటి కోణంలో కూడా మనం ఆలోచించవచ్చు.
సో ఇలా ప్రాంతీయతత్వాన్ని ఈ కోణంలో మనం సంరక్షించినప్పుడు ఆ ప్రాంతాల భాషను రక్షించిన వాళ్ళు అవుతాం, వారి ఆత్మగౌరవాన్ని రక్షించిన వాళ్ళు అవుతాం, వారి ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, అంతర్గత వలసల నుంచి వాళ్ళ దోపిడి నుంచి వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతాం, ఆ ప్రాంత వనరులు ఆ ప్రాంతానికి అందించిన వాళ్ళం అవుతాం. సో ఇవన్నీ కూడా ప్రాంతీయతత్వం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు. అట్ ద సేమ్ టైం ప్రాంతీయతత్వంలో కొన్ని డిమెరిట్స్ కూడా మనం ఉండొచ్చు. ఇది విపరీతమైన పోగడలకు దారి, రాష్ట్రంలో ఇంకో రాష్ట్రం కావాలి, ఇంకో రాష్ట్రం కావాలి. ఇది ఎక్కడి వరకు పోతుందంటే ఈ సహేతుకమైనటువంటి ప్రాంతీయతత్వాలతో పాటుగా సహేతుకత లేనటువంటి ప్రాంతీయతత్వాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ స్వార్థం వల్ల పొలిటికల్ అండర్స్టాండింగ్ తీసుకురావాలని, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని. సో ఇలాంటి కారణాలు మళ్ళీ ఇందులో ప్రాంతీయతత్వానికి పాలిటిక్స్ సెంటర్ కావడం వల్ల ఆ ప్రాంతీయతత్వం అట్లా కాస్త కలుషితమై రకరకాలుగా దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. అశాంతికి దారి చేయడము, తర్వాత ఇక్కడ అభివృద్ధికి ఆటంకంగా ఉండడము, పోరాటాలు, జాతిపరమైన పోరాటాలు, సెషనిజం రావడము. సో ఇలాంటి ఒక అన్రెస్ట్ కల్చరు, అన్రెస్ట్ బిహేవియర్ సొసైటీలో రావడానికి ప్రాంతీయతత్వాన్ని ఒక స్వార్థ శక్తులు ఉపయోగించుకునేటువంటి అవకాశం మనకి అవపడుతూ ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ప్రస్తుతం భారతదేశంలో మనకి ప్రధానంగా 5 రూపాల్లో మనకి ప్రాంతీయతత్వం అవపడుతూ ఉంటుంది. ప్రధానంగా 5 రూపాల్లో అవపడుతుంది. ఒకటి వేర్పాటువాద ప్రాంతీయతత్వం, సెషనిస్ట్ ప్రాంతీయతత్వము. సెషనిస్ట్ ప్రాంతీయతత్వం అంటే మేము కంప్లీట్గా వేరే ఉంటాం అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి డిమాండు, కర్బీ అంగ్లాండ్ డిమాండ్. సో ఇలాంటి ప్రాంతీయతత్వాలు చాలా ప్రమాదకరమైనటువంటివి. ఇవి ఈ సెషనిస్ట్ వేర్పాటువాద ప్రాంతీయతత్వాలు ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమిజం వేలో, బీతావాహ పద్ధతిలో, టెర్రరిస్ట్ మోడల్లో, అంటే టెర్రరిస్ట్ అంటే బీతావాహ పద్ధతి, ఆ టెర్రరిస్ట్ మోడల్లో ముందుకు పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాగే రెండవది రాష్ట్రాంతర ప్రాంతీయవాదం, దాన్నే ఆంగ్లంలో సూప్రాస్ట్రేట్ ప్రాంతీయవాదము లేదా రాష్ట్రాంతర ప్రాంతీయవాదము. సూప్రాస్ట్రేట్ ప్రాంతీయవాదం అంటే ఏం లేదు, కొన్ని రాష్ట్రాలు ఉమ్మడిగా మరికొన్ని రాష్ట్రాలని వ్యతిరేకించడం. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవిడ రాష్ట్రాలన్నీ కూడా కలిసి ద్రవిడిస్తాన్గా ఏర్పడాలనేటువంటి డిమాండ్. దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా ఉత్తర భారతదేశానికి వ్యతిరేకంగా వాణి వినిపించే డిమాండ్, లేదా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని వేరుగా చూపేటువంటి ప్రమాద. ఉత్తర భారతదేశం మేము దక్షిణ భారతస్థులం అని, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు అంతా కూడా మమ్మల్ని చిన్నచూపు చూస్తుంది ఢిల్లీ అనేటువంటి భావనతో వచ్చేటువంటి వాటిని, అంటే కొన్ని రాష్ట్రాలు ఉమ్మడిగా మరికొన్ని రాష్ట్రాల పట్ల ప్రాంతీయతత్వాన్ని చూపేటువంటి విధానాన్ని రాష్ట్రాంతర ద్రవిడ రాష్ట్రాలని, నాన్ ద్రవిడియన్ రాష్ట్రాలని, సో నార్త్ స్టేట్స్ అని, సౌత్ స్టేట్స్ అని. సో ఇలాంటి దాన్ని మనం సూప్రాస్ట్రేట్ ప్రాంతీయతత్వం అంటాం. అలాగే మూడవది అంతర్రాష్ట్ర ప్రాంతీయతత్వము, ఇంటర్స్టేట్ ప్రాంతీయతత్వం అంటే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్యలో వచ్చేటువంటి గొడవలకు ఫలితంగా వచ్చేటువంటి ప్రాంతీయతత్వం. ఉదాహరణకి ముఖ్యంగా నదీ జలాల వివాదం విషయంలో మనకి క్లియర్గా అవపడుతూ ఉంటాయి. అలాగే ఉమ్మడి భూభాగాల విషయంలో కూడా క్లియర్గా అవపడుతూ ఉంటాయి. ఉమ్మడి వనరుల విషయంలో కూడా 2 రాష్ట్రాలకి మనం చూసినట్టయితే కేరళకి, తమిళనాడుకి ముల్లపెరియార్ డ్యామ్ విషయం, కావేరీ నదీ జలాల విషయంలో ఇప్పుడు అగ్నిగుండమే రగులుతుంది. సుప్రీంకోర్టు డైరెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది కర్ణాటకకి మరియు తమిళనాడుకి. మాండవి నది విషయంలో మహారాష్ట్రకి, గోవాకి జరిగేటువంటివి. సో ఈ గొడవలన్నీ కూడా ఇప్పుడు ఇందిరా సాగర్ విషయంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇందిరా సాగర్ గొడవ, బాబ్లీ గొడవ, ఆల్మట్టి గొడవ, ఇవన్నీ కూడా అంటే నదీ జలాలు ఉమ్మడిగా వెళ్తున్నాయి కాబట్టి ఒప్పందాల ప్రకారం ఇవ్వకుండా ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్రం ఆలోచించడం వల్ల, తమ ప్రాంతం కోసం నదీ జలాలను ఎక్కువగా వాడుతూ తమ ప్రాంతీయతత్వాన్ని వెలుబుర్చడం వల్ల ఆ రకంగా ప్రాంతీయతత్వం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత 4వ రకమైన ప్రాంతీయతత్వం ఏంటంటే అంతఃరాష్ట్ర. ఇంతకుముందు మాట్లాడుకునేది మనం అంతర్రాష్ట్ర, ఇప్పుడు చెప్పుకునేది 4వది అంతఃరాష్ట్ర. ఇంట్రాస్టేట్ అంటే ఆ రాష్ట్రం లోపలనే మళ్ళీ ఒక రాష్ట్రం కావాలనే వాదన. దీన్నే మనం ఉపప్రాంతీయతత్వం లేదా ఉపప్రాంతీయవాదం అంటాం. ఈ ఉపప్రాంతీయవాదం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక రాష్ట్రంలోనే అంతర్గత వలసలుండి, ఒక రాష్ట్రంలోనే భిన్న సామాజిక సాంస్కృతిక పరిస్థితులు ఉండడం, ఒక రాష్ట్రంలోనే ఒక పక్కన బాగా అభివృద్ధి చెందినటువంటి వర్గం, ఒక పక్కన బాగా వెనుకబడినటువంటి వర్గం, రెండు ఒకే దగ్గర నివసించినప్పుడు ఈ రకమైనటువంటి ఇంట్రాస్టేట్ ప్రాంతీయతత్వాలు వస్తాయి. ఈ ఇంట్రాస్టేట్ ప్రాంతీయతత్వాలకి ప్రధాన కారణం అంతర్గత వలసలు. ఒక వర్గం వారు, ఒక ప్రాంతం వారు ఆ రాష్ట్రంలో మరొక ప్రాంతం మీద దోపిడీ చేయడము, పెత్తనం చేయడమే కారణం అనేటువంటి పెత్తనం చేయడం లాంటివే కారణంగా మనం గమనించవచ్చు. తెలంగాణ డిమాండ్ అనేది అంతర్రాష్ట్ర డిమాండ్గా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు.
అలాగే ఈ వేర్పాటువాద లేదా సెసెషనిస్టు ప్రాంతీయతత్వము, రాష్ట్రాంతర ప్రాంతీయతత్వము, సూపర్ స్టేట్ ప్రాంతీయతత్వము, 3 అంతర్రాష్ట్ర ప్రాంతీయతత్వము, ఇంటర్ స్టేట్ ప్రాంతీయతత్వము, 4 అంతర్రాష్ట్ర లేదా ఇంట్రాస్టేట్ ప్రాంతీయతత్వము. ఈ 4తో పాటుగా నాకు వెనుకబడి ఉన్నను, నాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని ఆ ప్రాంత ప్రజల కోసం ప్రాంతీయతత్వాన్ని వెలువరిచేటువంటి విధానాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడుగుతున్న స్పెషల్ స్టేటస్ లాంటి ఎగ్జాంపుల్స్ని మనం స్పెషల్ స్టేటస్ కోరేటువంటి ప్రాంతీయతత్వాలుగా మనం భావించవచ్చు. సో ఈ ప్రాంతీయతత్వాల వల్ల మనకు మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందడం, భాష సంరక్షించబడడం, ఆ ప్రాంత అస్తిత్వం సంరక్షించబడడం, అంతర్గత వలస దోపిడీ నుండి రక్షించబడడం, బలహీన వర్గాలకు సంబంధించిన ప్రాంతాన్ని బలమైన వర్గాల వాళ్ళు వచ్చి దోపిడీ చేసినప్పుడు అరికట్టడం, భాషా మాండలికాలు సంస్కృతిని చేయడం, బతుకమ్మకు సెలవులు ఇవ్వడం కానీ, బతుకమ్మ పండుగను ఇంత గొప్పగా జరిపేటువంటి సంస్కృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు లేదు. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్లో బతుకమ్మను జరుపుకోవాలంటే కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ ప్రస్తుతం బతుకమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని దాటి, ఆసియా ఖండాన్ని దాటి, ఖండాంతరాలు దాటి తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా మారిందంటే మన బలమైన ప్రాంతీయతత్వాన్ని వినిపించి ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణని సాధించుకున్నాం కాబట్టి మన సంస్కృతి అనేది అంత వ్యాప్తి చెందింది. లేకపోతే ఈ రోజుకి కూడా బతుకమ్మ అనేది అలానే ఉండేది. సో ఇలా మనకి ఈ యొక్క ప్రాంతీయతత్వం వల్ల లాభాలను చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతీయతత్వము అంటే బ్యాలెన్స్డ్ డిమాండ్స్, అన్బ్యాలెన్స్డ్ డిమాండ్స్ ప్రాంతీయతత్వానికి సంబంధించి స్వార్థపరమైన డిమాండ్స్ ఏవి మంచివి, ఏవి స్వార్థపరమైనవి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఎలా చేయాలి, కేంద్రం ఏ పాత్ర పోషించాలి అనేటువంటి క్రమంలో మనకి స్టేట్ ఇనిషియేటివ్స్ని మనం క్లియర్గా చూడొచ్చు. అందులో జాతిపరమైనటువంటి జాతిపరమైనటువంటి ప్రాంతీయతత్వం రాకుండా మనకి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో మనం మామూలుగా సాంప్రదాయ చట్టాలను కాకుండా ఆధునిక చట్టాలను ప్రవేశపెట్టినప్పుడు గిరిజన ప్రాంతాల యొక్క ప్రధాన లక్షణం ఏంటి? సాంప్రదాయ నాయకత్వంపై తిరుగులేని విశ్వాసాన్ని కలిగి ఉండడం. అందులో మనం ఇంటర్వెన్షన్స్ పెడితే ఏమైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయదు, తద్వారా అంట్రెస్ట్ వచ్చి వేర్పాటువాదానికి దాడిచ్చే ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి ఒక పక్కన వాళ్ళ సంస్కృతిని రక్షించినట్టు అవుతుంది, వేర్పాటువాదానికి విరుగుడుగుంటుందని చెప్పేసి 5వ షెడ్యూలు 6వ షెడ్యూల్ ద్వారా కొన్ని రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి పరిపాలన విధానాలను సూచిస్తూ తద్వారా వాళ్ళు అసంతృప్తి రాకుండా చేయడం జరిగింది. అలాగే నిబంధన 371 నుంచి 371J వరకు వివిధ రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తిని, వివిధ రాష్ట్రాలకి ప్రత్యేక అవకాశాలను కల్పిస్తూ తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయతత్వాల్ని, అక్కడ ఉన్న అసంతృప్తిని రాజ్యాంగబద్ధ రీతిలో కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే మనకి రాజ్యాంగ అధికరణం 262 ప్రకారం వివిధ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నదీ వివాదాలను పరిష్కరించే అధికారం పార్లమెంటుకు ఉంది. అధికరణం 262 ప్రకారం దాన్ని ఆధారంగా చేసుకొని 1956వ సంవత్సరంలో పార్లమెంటు రివర్ బోర్డు చట్టాన్ని తీసుకొని వచ్చింది. అలాగే రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్, ఈ 1956 సంవత్సరంలో రివర్ బోర్డ్ యాక్ట్ని, రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ని తీసుకొని వచ్చింది. ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఆధారంగా ప్రస్తుతం 8 నదులకు సంబంధించి వాటర్ ట్రైబ్యునల్స్ పనిచేస్తూ ఉన్నాయి. అందులో మనకి కృష్ణా నదికి 2 వాటర్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. 1969లో కృష్ణా 1, 2004లో కృష్ణా 2 ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్ 1969లో, నర్మదా ట్రిబ్యునల్ 1969లో, రావి మరియు బియాస్ ట్రిబ్యునల్ 1986లో, కావేరీ ట్రిబ్యునల్ 1990లో, వంశధార మరియు మాండవి ట్రిబ్యునల్ 2010వ సంవత్సరంలో ప్రారంభించి తద్వారా ఆ ట్రిబ్యునల్కి విస్తృత అధికారాలు ఇచ్చి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే కవర్ చేయడానికి, అంటే రిజాల్వ్ చేయడానికి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా నదీ జలాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుంది 262 అధికారం ద్వారా వచ్చినటువంటి అధికారంతో. అలాగే 1971 సంవత్సరంలో మీకు తెలుసు ఈశాన్య రాష్ట్రాల్లో జాతులు అధికంగా ఉండి అక్కడ కొంచెం ఎక్స్ట్రీమిజము, తర్వాత మేము భారతదేశంలో భాగమైనటువంటి సంశయము, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అంటే అసమంజస కోరికలతో ఎక్స్ట్రీమిస్ట్ వేలో ముందటికి వెళ్ళేటువంటి ధోరణి, అంటే కొంచెం సెషనిజం లక్షణాలు ఉన్నటువంటి ధోరణి అక్కడ అవపడుతుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడానికి, ఆ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి ద్వారా ఇలాంటి సెషనిస్ట్ లక్షణాలు, వేర్పాటువాద ధోరణి తగ్గించడానికి 1971 సంవత్సరంలో పార్లమెంటు ఈశాన్య మండలి చట్టాన్ని ఏర్పాటు చేసింది. 1971 సంవత్సరంలో ఈశాన్య మండలి చట్టాన్ని ఏర్పాటు చేసింది. అలాగే ఈశాన్య మండలి చట్టం 1971 ఆధారంగా ఈశాన్య ప్రాంతాల మండలిని 1972వ సంవత్సరంలో షిల్లాంగ్ నగరంలో ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం ఈశాన్య ప్రాంతాల మండలిలో 8 రాష్ట్రాలు సభ్యులుగా ఉన్నవి. ఈశాన్య ప్రాంతాల యొక్క సమతుల అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి అనేటువంటి అంశాల ప్రాతిపదికన ఈశాన్య రాష్ట్రాల మండలి పనిచేస్తూ ఉండి, ఈశాన్య రాష్ట్రాలకి మరియు కేంద్రానికి మధ్య వారధిలాగా ఈశాన్య ప్రాంతాల మండలి మనకి పనిచేస్తూ ఉంది. అలాగే వివిధ రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ రాకుండా అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి ఫలాలు సమంగా అందేందుకు దేశం తీసుకునేటువంటి చర్యల్లో అన్ని రాష్ట్రాలను సమానంగా భాగస్వాములను చేసేందుకు, తద్వారా కేంద్రంపై నమ్మకాన్ని కలిగించేందుకు 1952 ఆగస్టు 6న నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కిలో అన్ని రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దీనికి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. అలాగే ఎస్ఆర్సి 1956 సూచనల ప్రకారం దేశం మొత్తాన్ని 5 ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేసినారు. ఎస్ఆర్సి 1956 ఎస్ఆర్సి సూచించింది దేశాన్ని మొత్తం ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేయండి, తద్వారా ఆ ప్రాంతం యొక్క సమస్యలను నెగోషియేట్ చేసినట్టు అవుతుంది, ఇమ్మీడియట్ పరిష్కారాలు దొరుకుతాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో దేశం మొత్తాన్ని 5 మండలిగా చేయడం జరిగింది. అందులో మనకి అలహాబాద్ కేంద్రంగా మధ్య మండలి, ఉత్తర ప్రాంత మండలి కేంద్రంగా ఢిల్లీ, అలాగే తూర్పు ప్రాంతంలో కలకత్తా కేంద్రంగా, పశ్చిమ ప్రాంతంలో బొంబాయి కేంద్రంగా, దక్షిణ ప్రాంతంలో చెన్నై కేంద్రంగా మనకి దేశవ్యాప్తంగా 5 ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీకు తెలుసు 2 రాష్ట్రాల మధ్య చాలా విషయాల్లో గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉండే ఛాన్స్ ఉండొచ్చు. సో ఈ సమాఖ్య వ్యవస్థలో 2 రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి గొడవలు కానీ, 2 రాష్ట్రాల మధ్య సహకారం కానీ, కోఆర్డినేషన్ కానీ డెవలప్ చేయడం కోసము మనకి ఆర్టికల్ 223 రాజ్యాంగంలో ఆర్టికల్ 223 క్లాజ్ ఏ చెప్తా ఉంది. దాంతోపాటు సర్కారియా కమిషన్ కూడా సూచించింది. ఇలా ఆర్టికల్ 23 క్లాజ్ ఏ మరియు సర్కారియా కమిషన్ సూచనల ప్రకారం 1990 మే 28న ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటాడు. వివిధ రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని, కోఆపరేషన్ని, కోఆర్డినేషన్ని పెంపొందించి తద్వారా ప్రాంతీయ తత్వాలు రాకుండా, వివిధ రాష్ట్రాల మధ్య రాగద్వేషాలు లేకుండా చేయడమే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ఇన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఫండ్ని ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని మనకి ఇప్పటికీ సజీవంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఈ ప్రాంతీయతత్వం అనేది సజీవమైంది, ఇప్పటికి కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో ఇప్పటికి కూడా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయతత్వం బలంగా ఉంది, వారి వాదన వినిపిస్తూ ఉన్నారు. సో అందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ నుండి అత్యధికంగా 5 ప్రాంతీయతత్వ డిమాండ్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి బుందేల్ఖండ్, హరిత ప్రదేశ్, సో పూర్వాంచలు, సో ఇలాంటి డిమాండ్స్, అవధ్ ప్రదేశ్, అలాగే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లోని భాగాలు కలిసి అవధ్ ప్రదేశ్, బీహార్ జార్ఖండ్ కలిసి మిథిలా, బీహార్ ఛత్తీస్గఢ్ యూపీ కలిసి భోజ్పురి రాష్ట్రము, అస్సాం నాగాలాండ్ తిమ్సా, ఒక కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో తులు డిమాండు, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లలో కోసల డిమాండు, మణిపూర్లో కూకి డిమాండు, మేఘాలయలో గారో డిమాండు, అస్సాంలో కర్బీ అంగలాంగ్ డిమాండు, తర్వాత గుజరాత్లో సౌరాష్ట్ర డిమాండు, మహారాష్ట్రలో విదర్భ డిమాండు, పశ్చిమ బెంగాల్లో గుర్ఖాలాండ్ డిమాండు. సో ఇలా ఆయా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మనకు తీవ్రంగా ప్రాంతీయ పరమైనటువంటి తత్వాలు బాగా వినబడుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని విప్లవ గ్రూపులు, సెషనిస్ట్ గ్రూపులు తీవ్రవాద దారిలో, హింసాయుత మార్గంలో పోరాటం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉల్ఫా అంటే ఫుల్ ఫామ్ ఏంటి, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఉల్ఫా అనే సంస్థ ఏ రాష్ట్రంలో విచ్ఛిన్నకర కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. మనకి ముఖ్యంగా మిజోరాం స్టేట్లో మిజో నేషనల్ ఫ్రంట్ అయినటువంటి సంస్థ, త్రిపురలో ఆల్ త్రిపుర టైగర్స్ ఫోర్స్ అనేటువంటి సంస్థ, అలాగే అచిక్ నేషనల్ వాలంటీర్స్ కౌన్సిల్ అనేటువంటి సంస్థ, గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటి సంస్థ, మేఘాలయలో గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటి సంస్థ, మణిపూర్లో కూకీ ల్యాండ్ కోసం జరిపేటువంటి డిమాండు, అదే కూకీ నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తారు ఈ డిమాండ్. కూకీ నేషనల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ వాళ్ళు మణిపూర్లో కూకీ ల్యాండ్ డిమాండ్ కోసం చేస్తున్నారు. అలాగే యునైటెడ్ పీపుల్ ఫ్రంట్ కూడా మణిపూర్లో మరొక తీవ్రవాద సంస్థ. అస్సాంలో ముఖ్యంగా బాగా ఈశాన్య ప్రాంతాల్లో తీవ్రమైన అశాంతికి దారితీస్తున్నటువంటి సంస్థ ఏదన్నా ఉందా అంటే అది ULFA, ఉల్ఫా అని పిలుస్తాము. దీని ఫుల్ ఫాము యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. గుర్తుపెట్టుకోండి బాగా, ఉల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. అలాగే అస్సాంలో మరొకటి
కర్బీ పీపుల్కి సొంత రాష్ట్రం కావాలని వేర్పాటువాద ధోరణిలో వెళ్తున్నటువంటి వాళ్ళు, టెర్రరిస్ట్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ వేలో వెళ్తున్నటువంటి వాళ్ళు కర్బీ పీపుల్ లిబరేషన్ ఫోర్సెస్, కర్బీ పీపుల్ లిబరేషన్ ఫోర్సెస్ అనేటువంటి సంస్థ, నాగాల్యాండ్లో నాగా సోషలిస్ట్ కౌన్సిల్ అనేటువంటి సంస్థ, ఈ ప్రధానంగా అక్కడ ఏంటంటే జాతిపరమైన వేర్పాటువాదం అనేది మనకి ఈశాన్య రాష్ట్రాల్లో పడుతుంది. ఎందుకంటే అక్కడ ప్రతి జాతి నాకంటూ ఒక రాష్ట్రం కావాలని పోరాట క్రమంలో ఈ యొక్క సెసెషనిస్ట్ మార్గంలో మరియు తీవ్రవాద మార్గంలో మరియు ఎక్స్ట్రీమిజం మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో అక్కడికి సాయుధ బలగాలను తరలించి ఆ సాయుధ బలాల ప్రత్యేక చట్టం ద్వారా ప్రత్యేక అధికారాలు ఇవ్వడం వల్ల ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న అండర్స్ట్ని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో ఈశాన్య ప్రాంతాల్లో సైనికులు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు, మహిళల పట్ల హింసకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఇరోమి షర్మిల అనేటువంటి మహిళ చాలా కాలం నుంచి ఫాస్టింగ్ చేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో అంటే ఇరోమి షర్మిల చేసి ఈశాన్య రాష్ట్రాల్లో ఇరోమి షర్మిల ఎందుకు చేస్తుంది? మణిపూర్ ఉక్కు మహిళ అంటాం. ఆమె ఎందుకు చేస్తుంది ఇరోమి షర్మిల అంటే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో అభద్రత, ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాల్లో ఈ అలజడి అశాంతి ఉంది. దేనికోసము? ప్రాంతీయతత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అలజడిని అరికట్టడానికి సాయుధ దళాలకి ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక అధికారాలు ఇచ్చినప్పుడు పౌరుల యొక్క హక్కులకు, ముఖ్యంగా మహిళల యొక్క హక్కులకు భంగం కలుగుతుందని ఇరోమి షర్మిల అభిప్రాయపడుతూ ఆ భద్రతా దళాలకు ఇచ్చినటువంటి ప్రత్యేక హక్కులు వెనక్కి తీసుకోవాలి అని ఆమె ఎన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష చేసుకుంటూ వస్తూ ఉంది. ఫాస్ట్ ఆన్ టు డెత్ తను చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఆయన తీసుకెళ్ళడం, హాస్పిటల్కి వచ్చడం, సెలైన్లు ఎక్కడం, మళ్ళీ ఆమె ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలానే కంటిన్యూషన్గా చేస్తూ ఉంది. కానీ రీసెంట్గా ఇరోమి షర్మిల గారు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడటానికి ప్రకటించడం కూడా మనకందరికీ విదితమే. సో ఈ రకంగా ప్రాంతీయతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చినా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఒకటి, ఈ తీవ్రవాద వేర్పాటువాదానికి ఎక్స్ట్రీమిస్ట్గా మనకు సెషేషనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీవ్రమైనటువంటి వేర్పాటువాదానికి పాల్పడేటువంటి గ్రూప్లకు సంబంధించి ఉల్ఫా కానీ, కర్బీ అంగ్లాంగ్, సో ఇలాంటి రాష్ట్రాలు అడగచ్చు. లేదా కోసల డిమాండ్ ఎక్కడుంది, విదర్భ డిమాండ్ ఎక్కడుంది, లేకపోతే కోసల, విదర్భ, తర్వాత అవధ్ ప్రదేశ్, హరిత ప్రదేశం 4 ఇక్కడ ఇచ్చేసి పక్కన 4 స్టేట్లు ఇచ్చి వాళ్ళిద్దరిని మ్యాచ్ చేయవచ్చు. లేదా ప్రాంతీయతత్వానికి లక్షణాల మీద క్వశ్చన్ అడగచ్చు. రివర్ బోర్డ్ యాక్ట్ ఎప్పుడు ఏర్పాటు చేసిన, వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఎప్పుడు ఏర్పాటు చేసిన అని అడగచ్చు. సో ఈశాన్య మండలి చట్టం ఏంటి, ఈశాన్య మండలి ప్రాంతం అంటే ఏంటి, దేశాన్ని ఎన్ని జోనల్ కౌన్సిల్గా విభజించినారు, అలాగే రాష్ట్రాంతర ప్రాంతీయవాదానికి, వేర్పాటువాద ప్రాంతీయవాదానికి, అంతర్రాష్ట్ర ప్రాంతీయవాదానికి, అంతఃరాష్ట్ర ప్రాంతీయవాదానికి మధ్య ఉన్నటువంటి తేడాలు లేకపోతే ఎగ్జాంపుల్స్, సో ఇలాంటి రూపంలో ఇప్పుడు అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దీన్ని అధ్యయనం చేసినట్టయితే ఈజీగా మీరు 1 నుంచి 2 ప్రశ్నలకి సమాధానాలు సులభంగా గుర్తించగలరు.